అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ కాజా. బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్‌గా, జ్యూసీగా, పొరలు పొరలుగా ఉండే కాజాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో నో ఫెయిల్ రెసిపీ. వెల్కమ్ టు రాజేశ్వరి హోమ్ కిచెన్. ఒక బౌల్ తీసుకొని అందులో 1 ½ కప్ దాకా మైదాని జల్లించి తీసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తే షేప్ని హోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని సెమీ సాఫ్ట్ డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే పూరి పిండిలా గట్టిగా కాదు, అలా అని చపాతీ పిండిలా మెత్తగా కూడా కాదు, మీడియంగా ఉండాలి. మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా గీ కానీ నూనె కానీ వేసుకొని స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఒకసారి బాగా మసాజ్ చేసుకొని వాటిని 6 ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకొని చూపిస్తున్నట్టుగా పల్చని చపాతీలా పాముకోవాలి. ఇప్పుడు దానిపై ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పొడి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే కాజా వేపుకునేటప్పుడు పొరలు పొరలుగా ఓపెన్ అవుతుంది అనమాట. సేమ్ ఇలానే 6th లేయర్ వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోలింగ్ పిన్ని తీసుకొని నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా ఒకసారి ఒత్తుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలి, జోరుగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే లోపల వైపు నెమ్మదిగా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. లాస్ట్లో విడిపోకుండా ఉండాలని మైదా పిండి మిక్చర్ని అప్లై చేసి ఒకసారి చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోండి. అన్నీను చిన్న చిన్న ముక్కలుగా వాటిని లైట్గా కార్నర్స్ని ఇలా ప్రెస్ చేసి రోలింగ్ పిన్తో వాటిని మధ్యలో ఇలా చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. అది కూడా చాలా లైట్గా. నేను అన్నీ ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాను. షుగర్ సిరప్ కోసం 1 కప్పు పంచదార, 2 యాలకులు, అరకప్పు నీళ్లు వేసుకొని తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ప్రిపేర్ అయిన షుగర్ సిరప్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె అనేది ఎక్కువగా వేడి అవ్వకూడదు. చూస్తున్నారు కదా, కాజాలు వేసిన తర్వాత అవి మట్టుగా అవే మీదకి తేలేలా ఉండాలన్నమాట. వేడి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా లోపల దాకా కుక్ అవుతుంది, ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా షుగర్ పాకంలో వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ వదిలేశారంటే లోపల వరకు పాకం పీల్చుకుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాజేశ్వరి హోమ్ కిచెన్ని. జూహీకి అయితే చాలా బాగా నచ్చిందండి. మొత్తం కాజాలన్నీ అదే తిన్నది. ఉంటానండి.